హలో అండి. నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు కాటి రోల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లంచ్ బాక్స్‌లోకైనా, టిఫిన్ బాక్స్‌లోకైనా ఇది చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దని కలుపుకోండి. నార్మల్గా మనం చపాతీ చేసుకోవడానికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఆయిల్ వేస్తే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న చపాతీ ముద్దను మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే వదిలేయండి. అప్పుడే మనం చేసుకునే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా పొడవుగా క్యాప్సికమ్ క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకోవడం వల్ల రోటీ లోపల స్టఫింగ్ చేసేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది ఉడికే లోపల మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక 4 నుంచి 5 కోడిగుడ్లను కొట్టి వేసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి. మనం రోటీలోకి సాల్ట్ వేసాం, ఫ్రైలోకి సాల్ట్ వేసాం కదా, కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని సైడ్కి ఉంచుకొని మనం స్టఫింగ్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, అది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటాల్లో మధ్యలో గుజ్జు తీసేసి ఉత్త స్కిన్ మాత్రమే వేసుకోండి. గుజ్జు వేస్తే మన ఫ్రై మొత్తం వాటర్గా అయిపోతుంది కదా, కాబట్టి గుజ్జు తీసేయండి. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా అవ్వడానికి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ టమాటా సాసు అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఇందులోకి స్పైసీనెస్ ఏం యాడ్ చేయలేదు కదా, కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని కానీ చిల్లీ ఫ్లేక్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని అన్నిటినీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చపాతీలు ఒత్తుకునేటప్పుడు రౌండ్గా రావాలి అంటే మనం తీసుకునే చపాతీ ముద్ద రౌండ్గా చేసుకోవాలి. చేతుల మధ్యలో వేసుకొని ఇలా ప్రెస్ చేసినట్లు చేసుకుంటే మన చపాతీ రౌండ్గా వస్తుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది. చపాతీలు చేసుకోవడానికి కొద్దిగా పొడిపిండిని వాడుకుంటూ చపాతీలను ఒత్తుకోవాలి. అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. చపాతీ ఒత్తిన తర్వాత దానిపైన ఉన్న పొడిపిండిని కూడా తీసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోండి. పెనమును వేడి చేసుకున్న తర్వాత మనం ఒత్తుకున్న చపాతీలను ఆయిల్ వేయకుండా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు ఆయిల్ వేసామంటే చపాతీలు గట్టి పడిపోతాయి, కాబట్టి వితౌట్ ఆయిల్ ఈ చపాతీలను కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోండి. చపాతీలు కాల్చుకునేటప్పుడు ఆయిల్ వేసి కాలిస్తే తొందరగా గట్టి పడిపోతాయి. కాబట్టి ఆయిల్ లేకుండా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న చపాతీలన్నిటినీ పక్కన పెట్టుకొని చపాతీలు కాల్చుకున్న పెనం పైనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకోండి. కొద్దిగా ఒక 2 గరిటెల వరకు వేసుకొని మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ కూడా వేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలను ఇలా ఆమ్లెట్ పైన ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఆమ్లెట్ని కాల్చుకోండి. ఆ తర్వాత ఆమ్లెట్ని తిప్పి వేసుకోండి. చపాతీని మనం లైట్గానే కదా కాల్చాము, కాబట్టి ఇప్పుడు తిప్పి వేసుకొని మరొక నిమిషం పాటు కాల్చుకోండి. అప్పుడు రెండు వైపులా ఈవెన్గా కాలుతుంది. ఇదే విధంగా మనం చేసుకున్న చపాతీలన్నిటికీ ఆమ్లెట్ని వేసుకుంటూ చపాతీని పెట్టుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ పైన ఇలా పలుచగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ఎగ్ని రోల్ లాగా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు మయోనైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ల పైన అన్నిటిపైన స్టఫ్ని ఫిల్ చేసుకోండి. ఈ ఎగ్ రోల్స్ని మీరు పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో రైస్ పెట్టిస్తే వాపస్ వస్తుంది కదా, కానీ ఇలా ఎగ్ రోల్ పెట్టి పంపించండి. వాపస్ అయితే అస్సలు రాదు. నీట్గా ఫినిష్ చేసి తీసుకొస్తారు.